జైవాస్వి అందరికీ శుభోదయం మిత్రులారా. ఈరోజు అసైన్మెంట్ 14 యాక్రోమైన్స్ గురించి చెప్పమన్నారు. అందులో మా ఫ్యామిలీ గురించి, ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు చెప్పమని చెప్పారు. మాది ఉమ్మడి కుటుంబం. నా పేరు కొల్లా సుజాత. నా భర్త పేరు కొల్లా చెంచయ్య. మాకు పెళ్ళయి 27 సంవత్సరములు. మా ఉమ్మడి కుటుంబంలో అత్తయ్య గారు, మరిది వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. మొత్తం 9 మంది మేము కలిసే ఉంటాము. మా ఇంటి పేరు కొల్లావారు అని పేరు విన్నవారికి మంచి మనసున్నవారు అని, ఆశావహులుగా చేసే పనిలో విశ్వాసం చూపుతారని, ప్రేమకు వారి ఇల్లు సాటిరాదని, ఏ పనైనా ఇంటికి వెళితే లక్ష్య సాధనతో ముందుంటారని ప్రతీతి. అటువంటి ఇంటి పేరు కొల్లా. ఆ ఇంటికి నేను కోడలిగా వెళ్ళి నా పేరు ముందు కొల్లా అనే బ్రాండ్ని చేర్చుకోవడం సంతోషంగాను చాలా ఆనందంగాను ఉంది. నా భర్త పేరు చెంచయ్య. వారు దయగలవారు, అహంకారం అస్సలు ఉండదు, చాలా ధైర్యవంతుడు కూడా. కొందరు ఏం చేస్తాంలే అని ప్రశాంతంగా ఉంటారు. ఈయన అలా కాదు, లక్ష్యం సాధించాలి అనే ఏ పరిస్థితులైనా ఛేదిస్తాడు. అంత నమ్మకంతో ఉన్న మనిషి నా భర్త కావడం నాకు చాలా గర్వకారణం. నాకు 17 సంవత్సరాల వయసులో నాకు పెళ్ళయింది. అయితే మా వారికి నేను ఎప్పటి నుంచో కోరిక అనమాట, డిగ్రీ చదవాలి అనే కోరిక ఎప్పటి నుంచో కలిగి ఉంది. ఆ కోరికను నేను 4 సంవత్సరాల తర్వాత, నా పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత చెప్పాను. దానిని ఆయన తీర్చాడు. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అన్నమాట. నేను సుజాత చాకచక్యమైన స్త్రీని వివేకవంతంగా అర్థం చేసుకుని, న్యాయబద్ధంతో ధైర్యవంతురాలని, ఆకాంక్ష కలిగిన ఆలోచనలతో కూడి ఉంటాను. నిజాయితీ నా పనులలో బాగా కనిపిస్తుంది. కళలను, క్రియేటివిటీకి మెండుగా ఉంటుంది. కళాత్మక పనులంటే నేను చాలా ఇష్టపడతాను. మా పెద్దబాబు కోటేష్. నాకు 2 అబ్బాయిలు. పెద్దబాబు కోటేష్, చిన్నబాబు ఈక్షిత్. పెద్దబాబు ఎక్కువ విజ్ఞానాన్ని ఆరాధించి విలువలతో కూడిన వ్యక్తి. స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఒక సమస్య పరిష్కారాన్ని కనుక్కుంటూ ఉంటాడనమాట. ఎక్కువ విశ్వాసం చూపుతాడు ఆ సమస్యకు కూడా. గ్రూప్లో 100 మంది ఉన్నా కూడా ప్రత్యేకంగా బాబే కనిపిస్తాడు. ఇతరులతో పనిచేసేటప్పుడు నిస్వార్థంగా ఉంటాడు. బాబు బలం ఏంటంటే వ్యక్తిత్వంలో, నిజాయితీలో, ప్రతి చర్యలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. తను ఉన్న చోట సానుకూల ప్రభావం చూపేటటువంటి వాడు మా పెద్దబాబు. కోటేష్ మాకు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా ఉండి పరిష్కారం చెప్తూ ఉంటాడు. మా చిన్నబాబు ఈక్షిత్ సానుభూతి గలవాడు. ఇతరుల బాధను కూడా తన బాధగా భావిస్తాడు. బాధగా భావించి దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. గౌరవంగా అందరినీ పలకరిస్తాడు. నిజాయితీ ఎక్కువ. అతని నడకలోనే కనిపిస్తూ ఉంటుంది నిజాయితీ. నమ్మకం అతని మాటల్లో, వినయం అతని వ్యక్తిత్వంలో మెరిపించే నక్షత్రంలా ఉంటాడు. అటువంటి విలువలు గల ఉన్న ఈక్షిత్ యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తాడు. నా జీవితంలో వీరు ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. జై వాసవి.